గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ప్రొద్దుటూరు నుండి సాయి కుమార్ గారు పంపించారు. కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఒక్కరేనా? వీరి జన్మ వృత్తాంతం ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. పూర్వకాలంలో తారకాసురుడు అని ఒకడు ఉండేవాడు. అసురుడు అంటే రాక్షసుడు, వాడికి తారకుడు అని పేరు కనుక తారక అని పేరు కలిగిన అసురుడు తారకాసురుడు. వాడు సమస్త లోకాల్ని పట్టి పీడించాడు. దేవతలంతా గజగజలాడిపోయారు. అంతా కలిసి శివుడి దగ్గర మొరపెట్టారు. రుద్రవీర్య సముద్భవుడైన కుమారుడి చేతిలోనే వాడికి మరణం ఉన్నది అని బ్రహ్మవాడికి వరం ఇచ్చాడన్నాడు శివుడు. అప్పుడు వాళ్ళంతా ఈశ్వరుణ్ణి మాకు కుమారుణ్ణి ప్రసాదించు అన్నారు. ఈశ్వరుడు తన అపూర్వమైన రేతస్సు రుద్రవీర్యాన్ని వారి చేతిలో పెట్టాడు. వాళ్ళది భరించలేక హడిలిపోయి అగ్నిహోత్రుడి చేతిలో పెట్టారు. అగ్నిహోత్రుడిని కూడా కాల్చేసింది రుద్రవీర్యం. అంత తేజస్సది, అంత వేడి. అప్పుడు ఆయన దాన్ని ఏం చేశాడు, గంగలో విడిచిపెట్టాడు. గంగానది కూడా దానిని మొయ్యలేక అలా కెరటాలతో కొట్టుకుపోయేలా చేసి హిమాలయ పర్వతాల్లో శరవణము అని ఒక వనం ఉన్నది. అంతా రెల్లుగడ్డి అనమాట. రెల్లుగడ్డిని సంస్కృతంలో శరత్తు శరవణము అంటారు. ఆ రెల్లుగడ్డిలో పారవేశాడు. ఆ రెల్లుగడ్డిలో ఈ రుద్రవీర్యం కుమారుడిగా రూపం ధరించింది. సప్తమహర్షులలో ఒక్క వశిష్ఠుడి భార్య అరుంధతి తప్ప తక్కిన 6 కూడా ఒకప్పుడు భర్తల ద్వారా విడిచిపెట్టబడ్డారు. వాళ్ళంతా ఈ కుర్రాన్ని చూచి ఆనందంతో ఎంత ముద్దుగా ఉన్నాడో, ఇతడు రుద్రవీర్య సముద్భవుడు, వీడు నా కుమారుడంటే నా కుమారుడు అన్నారు. కుమారహ కుమారహ అని వాళ్ళు అండం వల్ల ఏమైపోయిందనమాట, ఆయనకి పేరే కుమారుడు అయిపోయింది. కుమారుడు అంటే పుత్రుడు అని అర్థం. చివరికి అదే శబ్దం ఆయనకి నామకరణం అయిపోయింది. ఆ తర్వాత ఆ మహానుభావుడు అపూర్వమైన తన ఈటెతో శక్తితోటి ఈ క్రౌంచ పర్వతాన్ని భేదించాడు. ఆపై తారకాసురుడిని కూడా దేవసేనాని వధించాడు. చాలా పెద్ద కథ అది. దేవసేనాని అయిన తర్వాత మహాదుర్మార్గుడిని తారకాసురుడిని వధించాడు. ఆ తర్వాత కొంతకాలానికి గణపతికి కుమారస్వామికి మధ్యలో ఎవరికి గాణాధిపత్యం ఇవ్వాలని ఒక పెద్ద గొడవ వచ్చింది. భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసి ముందుగా వచ్చిన వారికి గణాలకి విఘ్నగణాలకి ఆధిపత్యం ఇస్తానన్నాడు శివుడు. వెంటనే కుమారస్వామి వారు ఝామ్ అని మయూర వాహనం మీద వెళ్ళిపోయాడు నెమల మీద. పాపం విఘ్నేశ్వరుడు మాత్రం కదలలేక అసలు విషయం తెలుసుకుని తెలివిగా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణతో సమానమైన పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని తెలివితో పొంది ఈయన ప్రమద గుణాలకి విఘ్నగణాలకి అధిపతి అయిపోయాడు. ఈలోపు సమస్త లోకాలు తిరిగి కుమారస్వామి వచ్చేసరికి గాణాధిపత్యం విఘ్నేశ్వరుడికి వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది. అప్పుడు ఆయన అలిగి ఈ క్షణం నుంచి నేను మీకు నా ముఖం చూపించను అని ఆ భూలోకానికి వచ్చేశాడు, కైలాసాన్ని విడిచిపెట్టి. అదే ఇప్పుడు మనం శ్రీశైలం అంటున్నాం. శిఖర దర్శనం అంటారు కదా, అది క్రౌంచ పర్వతం. అక్కడికి వచ్చేసాడు కుమారుడు. చాలా కాలం మారువేషంలో ఉండిపోయాడు అక్కడ. పాపం కుమారుడు లేక కుమార కుమార అని అలమటించిపోతూ కిందకి దిగేట తండ్రి వస్తే ఆయన ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలెట్టాడు. కుమారుడు అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతాడనే భయంతో శివుడు ఒక ముసలాయన వేషంలో వచ్చి రాత్రిపూట పగటిపూట సన్యాసులు ఉంటారు సార్, వృద్ధ సన్యాసి, ఆ రూపంలో వచ్చి కొడుకుని చూసేవాడు. అందుకే శ్రీశైలంలో ఇప్పటికి కూడా వృద్ధ మల్లికార్జునుడు అని ఒక ఆలయం ఉంటుంది. అనగా ముసలి మల్లికార్జునుడి వేషంలో వచ్చి చూసుకున్నాడు అనమాట. ఆ తర్వాత అమ్మవారు కూడా భూలోకానికి దిగింది. అవన్నీ పక్కన పెడితే కుమారస్వామి ఆ శ్రీశైలారణ్యాల్లో నల్లమల అడవుల్లో తిరుగుతూ ఉండగా అక్కడ ఒక కోయి నాయకుడికి ఒక కూతురు ఉన్నది. ఆ కూతురు కూడా ఆయన సొంత కూతురు కాదు. ఆదిశేషుడికి కుముదుడు అని కొడుకున్నాడు. ఆ కుముదుడు కూతురు వల్లి. ఈ వల్లిని ఆ కిరాతకుల నాయకుడు బోయవాళ్ళ నాయకుడు నేను పెంచుకుంటానమ్మన్నట్ట. ఏం చేతంటే ఈయన ఆయనకి భక్తుడు గనక, కుముదుడు తన భక్తుడు గనక కోయ నాయకుడికి తన కూతుర్ని ఇచ్చేశాడు. ఆయన ఏకలు అవి నెత్తి మీద పెట్టి, చూసారా బోయవాళ్ళు నెత్తి మీద ఏకలు పెట్టుకుంటారు, అలా ఏకలు పెట్టి కూతురికి వల్లి అని పేరు పెట్టి పెంచాడు. కుమారస్వామి ఆ వల్లిని చూశాడు. ఆ వల్లి మంచి అందగత్తె నిగనిగలాడిపోతూ ఉండేది. ఈయన ప్రేమలో పడ్డాడు. ఓ కిరాతనాయక, నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నట్ట. నేను మా బోయవాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఇవ్వను, మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అన్నాడు ఆయన. అయితే నీ కోసం నేను బోయవాడిని అయిపోతాను అన్నాడు ఈయన. అప్పుడు కుమారస్వామి వారు ఆయన కోసం ఏం చేశాడు, తలపాగా ఒకటి చుట్టుకుని గుడ్డ కట్టుకుని దాంట్లో ఏకలు పెట్టుకుని చేతిలో ఏకల కట్ట పట్టుకుని కుర్రు అంటే ఆయన దగ్గరికి వచ్చాడు. అంటే ప్రేమ కోసం ఆయన కూడా అంతటి భగవంతుడు కూడా మీలో కలిసిపోతున్నాను, మీ మతం పుచ్చుకున్నాను అన్నాడు. ఇప్పుడు అమ్మాయి వల్లేమంది, ఏమండోయ్ మా నాన్నగారి కోసం బోయవారు అయ్యారు సంతోషం, కానీ నేను కుముదుడు కూతుర్ని సర్పాన్ని, ఏదో మా నాన్నగారి కోసం మానవ రూపంలో ఉన్నాను, నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా కులంలో కూడా కలవాలంది, అంటే పాము అయిపోవాలంది. అప్పుడు మళ్ళీ ఈయన చేశాడు, ఆవిడ కోసం 6 పడగలు కలిగిన సర్పంగా మారిపోయాడు. ఈ విధంగా కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అయ్యి చూసారా జాతి మార్చుకున్నాడు, అంటే సర్పజాతి అయ్యాడు, మతం మార్చుకున్నాడు, వేషం మార్చాడు,
వల్లీదేవిని ఈ విధంగా కోయివాడుగా సర్పంగా మారి శ్రీశైల అరణ్యాల్లో వివాహం చేసుకున్నాడనమాట. అలా వివాహం చేసుకుని రుద్రవీర్య సముద్భవుడైన కుమారస్వామి వారు ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిగా కూడా కొలువయ్యాడు. ఈ రూపాలన్నీ ఆయనవే. ఈ అపూర్వమైన కథ విన్నవారందరికీ కూడా సర్పదోషాలుంటే టక్కున పోతాయి. ఆయనకు ఒక గొప్ప శ్లోకం ఉందండి సుబ్రహ్మణ్య స్వామి వారికి. ఆ శ్లోకాన్ని ఉదయం పూట 40 రోజుల పాటు రోజుకి 11 సార్లు చొప్పున పారాయణ చేస్తే ఇక వాడి జీవితంలో కుజదోషం, నాగదోషం, సర్పదోషం ఉండదు. వాడికి సకల శుభాలు కలుగుతాయి. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయేత్ కుక్కుటధ్వజం. ఈ శ్లోకం అపూర్వ శ్లోకం. సకల సర్పదోషాలని తొలగించి, ముఖ్యంగా కన్యామండలికి సర్పదోషం వల్ల పెళ్ళవదే, వాళ్ళు ఈ శ్లోకాన్ని 40 రోజుల పాటు రోజు ఉదయం పూట 11 సార్లు చొప్పున పారాయణ చేసుకుంటే 41వ రోజున మంచి కుమారస్వామి లాంటి మహానుభావుడు వచ్చి వెంటబడి మరీ పెళ్లి చేసుకుంటాడు. యావజ్జీవితం సుఖంగా ఉండవచ్చు. మహానుభావుడైన కుమారస్వామి చరిత్ర ఈ వంకతో అడిగారు. ఇది విన్నవారికి, చెప్పిన వారికి అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి.